హాయ్ అండి. ఈరోజు నేను మీకు మటన్ తలకాయ కూర ఎలా చేయాలో చూపిస్తాను. ఇదైతే మటన్ తలకాయ కూర అండి. బ్రెయిన్ కూరనైతే మనం కల్లుప్పు వేసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలండి. ఉప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే ఈ బ్లాక్ అనేది చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇది ఉప్పు వేసుకొని వాటర్ వేసుకున్నట్లయితే ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలి. ఇలానే తర్వాత క్లీన్ చేసినట్టయితే బ్లాక్ అనేది కాస్త రిమూవ్ అవుతుంది. ఇందులోకి అల్లం, కొబ్బరి, చిన్నులపాయలు అయితే నేను తీసుకున్నాను. ఇది మిక్సీ వేసుకోవాలి. 10 నిమిషాలు ఉప్పులో నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే 1 or 2 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. ఇందాక మీద కొంచెం బెటర్గా ఉంది చూడండి. 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. అల్లం, కొబ్బరి, చిన్నులపాయ పేస్ట్ రెడీ అయిపోయింది. ఇది బ్రెయిన్ అండి. ఈ బ్రెయిన్ని ఒకేసారి వేసేసుకోకూడదు. కూర అనేది సగం ఉడుకుతూ ఉన్నప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు కూర ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక లవంగాలు, చెక్క వేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత ముందుగానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, కొబ్బరి పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగానే కడిగి ఉంచుకున్న కూరని ఇందులోకి వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు, కల్లుప్పు వేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం. పసుపు, ఉప్పు వేసుకున్న ఒక 10 మినిట్స్కి కారం అయితే వేసుకోవాలండి. 2 స్పూన్స్ కారం అయితే వేస్తున్నాను. కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నాన్ వెజ్ అనేది కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కారం వేసుకున్నాక ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని వాటర్ అయితే యాడ్ చేయాలండి. ఈ లోటాతో 2 లోటాల వాటర్ పోసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువగానే పడుతుంది. చూసారు, దీంతో 2 టైమ్స్ పోసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువగానే పడుతుంది. వాటర్ యాడ్ చేస్తున్నానండి. దీంతో 2 టైమ్స్ అనేది వాటర్ తీసుకోవాలి. ఈ విధంగా ఈ కర్రీ అంతా ఇంకేదాకా హై ఫ్లేమ్లోనే ఉంచుకొని
ఉడకనివ్వాలండి. వాటర్ అయితే ఎక్కువ పడుతుందని చెప్పాను కదా, చూడండి ఇందాకటికి ఇప్పటికీ ఎంత చేంజ్ ఉందో. వాటర్ని యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో ఉడకపట్టేంత వరకు ఉంచాలి. ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టుకుందాం. ఒక 10 మినిట్స్ తర్వాత కూర అయితే ఈ విధంగా ఉడుకుతుందండి. ఇలా ఉన్నప్పుడే మనం ఒకసారి ఉప్పు కారం అనేది చెక్ చేసుకోవచ్చు. ఏమైనా తక్కువగా ఉన్నాయి అనుకుంటే వేసుకోవచ్చు. కారం ఎక్కువ తినేవాళ్ళు మీ టేస్ట్ని బట్టి ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. వాటర్ అనేవి 3/4 వరకు ఇంకిపోయేంత వరకు ఇలా ఉడకనివ్వాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం. కర్రీ ఈ విధంగా కొంచెం దగ్గర పడిన తర్వాత మనం స్టార్టింగ్లో బ్రెయిన్ అనేది పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు వేసుకుంటే సరిపోతుంది. బ్రెయిన్ వేసుకున్న తర్వాత ఎక్కువగా తిప్పకూడదండి. బ్రెయిన్ అనేది ఊరికే ముక్కలైపోతుంది చాలా ఈజీగా. అలా పైన పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు కుక్ అయితే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత బ్రెయిన్ అయితే ఉడికిపోయిందండి. ఇందులో కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసుకుందాం. ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకుందాం. బ్రెయిన్ అనేది చితికిపోకుండా నిదానంగా అయితే మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ కూడా బ్రెయిన్కి యాడ్ అవుతుంది, అందుకోసమని. కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందామండి. శుభ్రంగా వాష్ చేసి ఉంచుకున్న కొత్తిమీర. ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కర్రీ నుంచి బ్రెయిన్ అయితే మనం సపరేట్ చేసుకుందాం, లేకపోతే విడిలిపోతుంది. ఇదైతే సపరేట్ చేసుకోవాలి. ఇందులో అయితే ఒక చిన్న నిమ్మకాయ చెక్క అనేది పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. బ్రెయిన్ ఎప్పుడు కూరలో అలానే వదిలేయకూడదు, చిదురైపోతుంది. ఉడికిన తర్వాత ఈ విధంగా అయితే సపరేట్ చేసుకోవాలి. మనం స్టార్టింగ్ వాటర్ అనేది పోసుకున్నాం కదా, ఆ వేసుకున్న వాటర్ అనేది 3/4 వరకు ఇంకిపోవాలండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.